హలో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ పేరు వచ్చేసి రాగి పిండి ఉప్మా. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ టిఫిన్ కైనా నైట్ డిన్నర్ కైనా కానీ సూపర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న చిల్లీస్, పోపు దినుసులు, రాగి పిండి, దానితో పాటు తగినంత ఉప్పు. ఫస్ట్ ఇలాగా ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పోపు దినుసు వేసుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యే లోపల ఇలా పిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇలా కొన్ని నీళ్ళను వేసుకుంటూ ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. మరీ ఉండలాగా కాకుండా మరీ పొడిలాగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో మనం ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ వరకు అలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో ఉండల్ని స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉండల్ని గరిటెతో స్మాష్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనము ఒక ఉన్న తీసి చూసినప్పుడు దాంట్లో ఉన్న పిండి కూడా బాగా వేగేటట్లుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉండల లోపల ఉన్న పిండి కూడా ఫ్రై అయ్యేటట్లుగా చూసుకోవాలి. ఇంత బాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇలా ఈ విధంగా పొడిగా మనం వేయించుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో ఇష్టమైన అలాగే హెల్దీ అయిన రాగి పిండి ఉప్మా తయారు. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా హెల్దీగా మన రాగి పిండి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో. దీన్ని స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చక్కెర వేసుకునే తినొచ్చు. వేడి ఉప్మా మీద నెయ్యి వేసుకొని తింటే అలా ఉంటుంది. ఇంకా పిల్లలకి మనం చక్కెర వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో నచ్చిందా? ట్రై చేస్తారు కదా.